हाय फ्रेंड्स वेलकम टू वीआरके प्रॉपर्टीज ना पेर विनय अंडी ఈ రోజు మీ ముందుకి మరో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అనేది తీసుకురావడం జరిగిందండి। ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి చెంగిచెర్లలో ఉంటుందండి। చెంగిచెర్లలో మనకి శ్రీపురం కాలనీ అని ఉంటుందండి। ఆ కాలనీ మెయిన్ రోడ్ ని చూసుకున్నట్లయితే కేవలం మనకు ఒక 500 మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి। చెంగిచెర్ల టు మనకి చెర్లపల్లి వెళ్ళే రోడ్ లో మనకి 100 ఫీట్ రోడ్ అండి। ఆ రోడ్ ని చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసి కేవలం మనకు ఒక 500 మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి। అలాగే ఇప్పుడు మనం ఇంకా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది। ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి। డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తానండి। అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుందండి। నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది। వీడియో అనేది కంప్లీట్గా చూడండి, అన్ని డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేయడం జరుగుతుంది। ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకుందామండి। వరంగల్ హైవే 4.5 ఉంటుందండి। చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూసుకున్నట్టయితే మనకి 2.1 ఉంటుందండి। అతి సమీపంలోనే మనకి రైల్వే స్టేషన్ కూడా ఉందండి। పోచారం ఇన్ఫోసిస్ చూసుకున్నట్టయితే కేవలం మనకు ఒక 12 కిలోమీటర్స్ ఉంటుందండి। ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఒక 15 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది। అలాగే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి హబ్సిగూడ వచ్చేసి మనకి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి। అలాగే ఈసీఎల్ ఎక్స్ రోడ్ చూసుకున్నట్టయితే కేవలం మనకి 8.5 కిలోమీటర్స్ ఉంటుందండి। మంచి కనెక్టివిటీస్ ఉన్నాయండి మనకి ఈ ప్రాపర్టీ నుంచి కనుక చూసుకున్నట్టయితే। ఉప్పల్ మెట్రో వచ్చేసి 11 కిలోమీటర్స్ ఉంటుందండి। అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ లోపలికి వెళ్ళి కూడా చూసుకునే ముందు ఒకసారి రోడ్ కూడా చూసుకుందామండి। మనకి 30 ఫీట్ రోడ్। అలాగే మెయిన్ పాయింట్ కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇల్లు తర్వాత మనకి ఇంకో ప్లాట్ ఉంటుందండి। ప్లాట్ తర్వాత చూసుకున్నట్టయితే ఇదంతా కూడా మనకి నారపల్లి ఫారెస్ట్ ఏరియా అండి। ఇదంతా కూడా మనకి చెర్లపల్లి ఫారెస్ట్ ఏరియా కూడా అంటారు। ఇది వచ్చేసి ఓవరాల్గా చూసుకున్నట్టయితే 5000 ఎకర్స్ ఉంటుంది। అట్మాస్ఫియర్ కూడా చూసుకున్నట్టయితే చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనేది కూడా ఉందండి। ఇక్కడ చూసుకున్నట్టయితే వాతావరణం అయితే చాలా బాగుంది। ముందుగా ఒకసారి ఫేజింగ్ కూడా చూసుకుందామండి। ఫేజింగ్ చూసుకుంటే 23.4 ఉంటుందండి। డెప్త్ చూసుకున్నట్టయితే 60 ఉంటుంది। అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి G+1 హౌస్ అని చెప్పుకున్నాం కదండి। ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్ చూసుకునే ముందు ఒకసారి ఎలివేషన్ కూడా చూసుకుందామండి। ఇప్పుడు లోపలికి కూడా వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి। ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్ చూసుకునే ముందు ఒకసారి కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి కూడా చెప్తానండి। ఏదైతే మనం ఇప్పుడు హౌస్ చూస్తున్నామో దానికి వచ్చేసి మనకి బేస్మెంట్ చూసుకున్నట్టయితే మనకి 5.5 ఫీట్ మనకి డెప్త్ అనేది కూడా తీయడం జరిగిందండి। గ్రౌండ్ లెవెల్ నుంచి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి G+1 ఉంది కదండి। ఇంకా కూడా మనం ఒక 2 ఫ్లోర్స్ అయితే ఈజీగా వేసుకోవచ్చు అండి, అంత కెపాసిటీ ఉంది। అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి 15 ఇంచెస్ మనకి పిల్లర్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి। లోపల మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి 16 mm రాడ్స్ అనేది కూడా వాడడం జరిగిందండి। జయరాజ్ స్టీల్ అయితే వాడడం జరిగింది। ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్లో కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి। మీరు కూడా పర్సనల్గా విజిట్ చేసి చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా పెట్టడం జరుగుతుంది। అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి। ఇప్పుడు మనం వచ్చేసి పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి। పార్కింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు, మనకి మంచి విశాలంగా రావడం జరిగింది। ఇందులో చూసుకున్నట్టయితే మనకు ఒక ఇన్నోవా కార్ పెట్టుకుని కూడా మనకి ఈజీగా అయితే ఒక 2-3 బైక్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకున్నాను వీలు కూడా ఉంది। అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము। కంప్లీట్గా చూసుకున్నట్టయితే మనకి రెడ్ బ్రిక్ తోట కన్స్ట్రక్షన్ చేశారండి, కరీంనగర్ రెడ్ బ్రిక్ తోటని। అలాగే శాండ్ చూసుకున్నట్టయితే మనకి రివర్స్ శాండ్ తోటని అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి। మీరు కావాలనుకున్నట్టయితే క్వాలిటీ టెస్ట్ కూడా చేసుకోవచ్చు, లేదంటే సరౌండింగ్లో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అండి। అలాగే ఇప్పుడు మనం ఒకసారి ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకుందామండి। ఇది వచ్చేసి మనకి 1.5 ఫీట్ ఉంటుంది। అలాగే ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి టైల్స్ కూడా చూసుకోవచ్చు అండి। మనకి గోల్డెన్ పట్టి తోటని మనకు ఒక ప్రీమియం క్వాలిటీ టైల్స్ అయితే వేయడం జరిగింది। మనం సింహద్వారం కూడా చూసుకున్నట్టయితే ఇది మనం వెస్ట్ ఫేజింగ్ అని చెప్పుకున్నాం కదండి। 156 గజాలలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అండి। ఇప్పుడు మనం ఒకసారి సింహద్వారం కూడా చూసుకుందామండి। ఇది వచ్చేసి మనకి పడమర వాయువులో ఉంటుంది। కంప్లీట్గా మనకి ఇండియన్ టెక్ తోటని డిజైన్ అయితే చేయడం జరిగింది। ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ రూమ్ వైజ్ కూడా చూసుకుందాం పదండి। ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి। హాల్ కూడా చూసుకోవచ్చు అండి, మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది। ఇటువైపు చూసుకున్నట్టయితే టీవీ యూనిట్, అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి। అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఉత్తర వాయువులో ఒక విండో, అలాగే ఇటు మధ్యలో కూడా ఒక విండో రావడం జరిగిందండి। ఈశాన్యంలో కూడా విండో ఉంటుంది। తూర్పు ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకి డోర్ ఉంటుందండి। ఇక్కడ చూసుకున్నట్టయితే మనం పార్టీషన్ వాళ్ళు చేసుకున్నట్టయితే ఈ డైనింగ్ ఏరియా కూడా మనకి చాలా పెద్దగా ఉంటుందండి। మినిమం అయితే ఒక 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీ చేసుకోవచ్చు। అలాగే ఇప్పుడు మనం ఓవరాల్గా హాల్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి। ఇప్పుడు మనం ఒకసారి డైనింగ్ ఏరియా కూడా చూసుకుందామండి। ఇందులో ఉన్నటువంటి సీలింగ్ కూడా చూసుకోవచ్చు అండి। ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందాం అండి। ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి, మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది। కంఫర్టబుల్గానే అయితే ఒక 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు। అలాగే మనం కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే మనకి యూ షేప్లో రావడం జరిగిందండి। అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే సెల్ఫ్స్ మొత్తం కూడా చూసుకోవచ్చు అండి, మనకి ప్రీమియం క్వాలిటీ టైల్స్ అయితే వేయడం జరిగింది। తూర్పు ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా ఒక విండో, అలాగే ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది కూడా చేయడం జరిగిందండి। అలాగే సజ్జ కూడా చూసుకోవచ్చు, మనకి సపరేట్గా ఫ్రిడ్జ్ పాయింట్ అనేది కూడా కేటాయించడం జరిగింది।
అలాగే కింది వైపు ఉన్నటువంటి సెల్స్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నట్టయితే హౌస్ వచ్చేసి ఇంకా చాలా బాగుంటుందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి పూజా గది కూడా మనకి ప్రొవిజన్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు కస్టమైజేషన్ చేసుకొని పూజా గది అయితే కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఈశాన్యంలో వస్తుంది. అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, తూర్పు ఈశాన్యంలో డోర్ రావడం జరిగిందండి. ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుంది. ఇప్పుడు మనం తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వచ్చామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. టైల్స్ అనేది కూడా వేయడం జరిగింది. చూసుకోవచ్చండి, మనకి వాషింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా రావడం జరిగిందండి. అలాగే చూసుకోవచ్చండి, ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్గా మనకి 4 to 4.5 feet విడ్త్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి 5/6 మంచం అయితే ఈజీ వచ్చేస్తుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. మనకి కేవలం ఫస్ట్ కోటే పెయింటింగ్ అయిందండి. కావాలనుకున్నట్టయితే మీ యొక్క చాయిసెస్ తోటని మనకి పెయింటింగ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసుకున్నట్టయితే హౌస్ మొత్తం కూడా మనకి ఏషియన్ పెయింట్సే వాడడం జరిగింది. నైరుతి వైపు చూసుకున్నట్టయితే మనకి బ్యూరో పాయింట్, సెల్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగిందండి. అలాగే చూసుకున్నట్టయితే మనకి దక్షిణ నైరుతి వైపు వెంటిలేషన్ పరంగా ఒక విండో. ఈ విండోస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే మనకి యూపీవీసీ విండోస్ ఉంటాయండి. అలాగే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా చూసుకుందాము. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో రావడం జరుగుతుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. మనం పైప్ లైన్స్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి ఆశీర్వాద్ పైప్ లైన్స్ అయితే వేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. అలాగే ఇందులో కూడా చూసుకున్నట్టయితే మనకి ప్రతి రూమ్లో కూడా మనకి ఏసీ పాయింట్స్ అన్నది కూడా రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి, నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం. అంతకన్నా ముందు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి ఇండస్ స్టైల్లో రావడం జరుగుతుంది. చూసుకోవచ్చండి, పెయింటింగ్స్ మొత్తం కూడా మనకి ఏషియన్ పెయింట్సే వాడడం జరిగిందండి. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో కూడా చూసుకున్నట్టయితే మనకి 5/6 మంచం అయితే ఈజీ వచ్చేస్తుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇటు దక్షిణ వైపు కూడా మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్స్ అండ్ సజ్జ. ఇది వచ్చేసి మనం చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి రెంటల్ పోర్షన్ అండి. మినిమం అయితే రెంట్ వచ్చేసి మనకి 7,000 to 8,000 అయితే మనకి ఇక్కడ రెంట్ అనేది కూడా రావడం జరుగుతుందండి. ఇప్పుడు మనం ఓవరాల్ గా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెరెస్ పైకి వచ్చామండి. ఒకసారి బాల్కనీ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. మనకి 6 to 6.5 feet వరకు మనకి బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం అండి. WPVC సీలింగ్ అండి. ఇక్కడ రీలింగ్ చూసుకున్నట్టయితే మనకి స్టీల్ రీలింగ్ విత్ మనకి టఫ్ అండ్ గ్లాస్ తోటి రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకుందామండి. కంప్లీట్గా మనకి ఇండ్ల మధ్యలో ఉంటుంది. వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి ఏరియా హైట్ ఉంటుందండి. చూసుకోవచ్చు, మనకి ఇక్కడ నుంచి మొత్తం కూడా స్లాంటింగ్ అయి ఉంటుంది. ఎక్కడ కూడా వర్షం పడ్డా కూడా ఇంత నీరు అన్నది కూడా ఆగదండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ ఒకసారి రోడ్ కూడా చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి 30 feet రోడ్డు. మెయిన్ రోడ్ కూడా మనకి ప్రాపర్టీ వచ్చేసి అతి దగ్గరలోనే ఉంటుంది. చూసుకోవచ్చండి, మనకి దగ్గరలోనే ఫారెస్ట్ ఏరియా ఉంది కాబట్టి మనం ఈ బ్రీజ్ని అంతా కూడా మనకి హ్యాపీగా లైఫ్ టైం అంతా కూడా ఎంజాయ్ చేయవచ్చు అండి. ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కంపల్సరీ ఒకసారి విజిట్ అయితే చేసి చూడండి. మీకే ప్రాపర్టీ అనేది నచ్చుతుంది. క్వాలిటీ అయితే కూడా చాలా బాగుందండి. ప్రాపర్టీ చూసుకున్నట్టయితే మనకి 156 గజాలలో G+1లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అని కూడా చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఒకసారి మనం సింహద్వారం కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి పడమర వాయువుని ఉంటుంది. కంప్లీట్గా చూసుకున్నట్టయితే మనకి ఇండియన్ టెక్తో డిజైన్ అయితే చేయడం జరిగింది. సరౌండింగ్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి టైల్స్తో పాటు మనకి గోల్డెన్ పట్టి అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ రూమ్ వైజ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. హాల్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. డబల్ వెట్టిఫైడ్ టైల్స్ అయితే వేయడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. మనకి ప్రొఫైల్ లైట్స్తో మనకి మంచి సింపుల్ అండ్ డీసెంట్ లుక్ అన్నది కూడా రావడం జరిగింది. ఇటువైపు మనకి సోఫా సెట్ వేసుకున్నా కూడా ఇక్కడ మనకి టీవీ యూనిట్ అన్నది కూడా రావడం జరుగుతుందండి. ఒకవేళ మీరు ఇంటీరియర్ వర్క్ చేయించుకొని కస్టమైజేషన్ తోటనే మన టీవీ వర్క్ అంతా కూడా చేయించుకున్నట్టయితే ఇంకా గ్రాండ్ లుక్ అన్నది కూడా రావడం జరుగుతుంది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఉత్తర వాయువులో 2 విండోస్ అనేది కూడా రావడం జరిగింది. సింహద్వారం వచ్చేసి మనకి పడమర వాయువులో ఉంటుందండి. చూసుకోవచ్చు అండి, మనకి హాల్ అంతా కూడా మనకి మంచి స్పేషియస్ ఉంది. మళ్ళీ ఒకసారి కూడా చూసుకుందాము. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పార్టీషన్ గురించి మనకి సపరేట్గా వుడ్ తోట అనేది కూడా చేయించడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా అండి. ఇది కూడా చూసుకోవచ్చు అండి, మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. మంచిగా డీసెంట్ లుక్ అన్నది కూడా రావడం జరిగిందండి ప్రొఫైల్ లైట్స్ తోటని. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే బోత్ సైడ్స్ కూడా మనకి విండో అన్నది కూడా రావడం జరిగిందండి. ఇక్కడ మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి ఈశాన్యంలో వస్తుంది. ఇందులో చూసుకున్నట్టయితే మనకి 6 seater డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూసుకుందామండి. ఫైనల్ టచ్అప్స్ మాత్రం ఉన్నాయండి. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ చూసుకున్నట్టయితే మనకి ట్యాప్స్, ట్యాంక్, వాష్రూమ్లో కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఫిట్ చేస్తే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అది వచ్చేసి ఫైనల్ ఫిట్టింగ్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందామండి. కిచెన్ యొక్క డైమెన్షన్ కూడా చూసుకోవచ్చు అండి. సేమ్ మనకి కింద ఏ విధంగా అయితే కిచెన్ వచ్చిందో అదే విధంగా మనకి కిచెన్ అనేది కూడా రావడం జరిగింది. ఒకసారి ఓవరాల్ కూడా చూసుకోవచ్చు అండి. కంఫర్టబుల్ అయితే ఒక 3-4 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇటువైపు చూసుకున్నట్టయితే ఇది మనకి ఫ్రిడ్జ్ పాయింట్. అలాగే ఇందులో కూడా చూసుకోవచ్చు అండి, మనకి ఫాల్ సీలింగ్ అంతా కూడా చేయడం జరిగింది. వాస్తు ప్రకారంగా తూర్పు ఆగ్నేయంలో ఒక విండో.
ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో కూడా మనకి కస్టమైజేషన్ తోటని మనకి పూజ గది అంతా కూడా చేయించుకోవాల్సి వస్తుందండి. ఈశాన్యంలో ఉంటుంది. ఉత్తర ఈశాన్యంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో, తూర్పు ఈశాన్యం నుంచి కూడా మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా వైపు వెళ్ళేందుకు మనకు ఒక డోర్ అన్నది కూడా రావడం జరిగిందండి. టోటల్ కూడా చూసుకున్నట్టయితే మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అన్నది కూడా వేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మనకి ప్రొవిజన్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి కూడా ఒకసారి సరౌండింగ్ ఒక డెవలప్మెంట్ కూడా చూసుకుందామండి. కంప్లీట్ ఇండ్ల మధ్యలో ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసేసి. అలాగే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి ఈసీఎల్ కూడా అతి సమీపంలో ఉంటుందండి. అలాగే ఇన్ఫోసిస్ చూసుకున్నా కూడా దగ్గరలోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి 1.5 feet ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము హాల్, కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చండి, ఇది కూడా మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. ఇందులో మనకి డబుల్ కాట్ మంచం అయితే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి దక్షిణ నైరుతి వైపు మనకు ఒక విండో, ఇటువైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి బ్యూరో పాయింట్, సెల్ఫ్ అండ్ సజ్జా కూడా రావడం జరిగిందండి. మీరు ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నట్టయితే హౌస్ వచ్చేసి ఇంకా చాలా బాగుంటుందండి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ వాల్స్ అంతా కూడా చూసుకున్నట్టయితే కరీంనగర్ బ్రిక్ తోట కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి, విత్ మనకి రివర్స్ హ్యాండ్ తోటని. అలాగే ఇక్కడ చూసుకోవచ్చండి, ఇది వాల్ వచ్చేసి మనకి 9 inches వాల్స్ అనేది కూడా రావడం జరిగిందండి. రేపు వర్షాలు పడ్డా కూడా మనకి ఈ గోడ అంతా కూడా మనకి చెమ్మరాదు. అలాగే ఒకసారి విండోస్ కూడా చూసుకుందామండి. ఇవి వచ్చేసి మనకి యూపీవీసీ విండోస్ విత్ మనకి మస్కిటో మెష్తో పాటు మనకి గ్లాస్ విండో అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో వస్తుందండి. కింద వచ్చేసి మనకి యాంటీ స్కిడ్ టైల్స్. అలాగే టైల్స్ యొక్క క్వాలిటీ కూడా చూసుకోవచ్చండి. మనకి మంచి ప్రీమియం క్వాలిటీ అయితే వాడడం జరిగింది. బెడ్రూమ్స్లో చూసుకున్నట్టయితే మనకి టైల్స్ వచ్చేసి ఒక లైటిష్ బ్రౌన్ కలర్ అన్నది కూడా వేయడం జరిగిందండి. బయట హాల్ కానీ ఇదంతా కూడా చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా మిల్కీ వైట్ టైల్స్ అయితే ఉంటాయండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సపరేట్గా ఒక కామన్ వాష్రూమ్ కూడా రావడం జరిగిందండి. ఇందులో కూడా టైల్స్ యొక్క డిజైన్ ఇదంతా కూడా చూసుకోవచ్చండి. మనకి గీజర్ పాయింట్ ఇదంతా కూడా మనకి ప్రొవిజన్స్ అన్నది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము కామన్ వాష్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇందులో ఎక్కడ కూడా మనకి ట్యాప్స్ అండ్ మనకి కబోర్డ్స్ అయితే ఫిట్ చేయలేదండి. వాష్రూమ్కి సంబంధించినటువంటి కబోర్డ్స్ అవి కావాలనుకున్నట్టయితే మీ యొక్క చాయిస్ తోటని మనకి జాగ్వార్ కానీ లేదా ఇంకా వేరే బ్రాండ్స్ ఏమైనా కావాలన్నా కూడా ఇప్పుడు మనకి చాయిస్ అనేది కూడా ఉందండి. అలాగే ఇందులో ఉన్నటువంటి సీలింగ్ కూడా చూసుకుందామండి. మనకి ప్రొఫైల్ లైట్స్ తోటని ఒక మంచి డిజైన్ అన్నది కూడా రావడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే దక్షిణ వైపు మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో, అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్ఫ్ అండ్ సజ్జా. ఇందులో కూడా చూసుకున్నట్టయితే మనకి డబల్ కాట్ మంచం అయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఒకసారి ఇటువైపు ఉన్నటువంటి వాల్ కూడా చూసుకోవచ్చు అండి. కంప్లీట్గా కూడా మనకి ఏషియన్ పెయింట్సే వాడడం జరిగిందండి. వైరింగ్ చూసుకున్నట్టయితే మనకి మొత్తం కూడా ఫినోలెక్స్ వైర్ అనేది కూడా వాడడం జరిగింది. స్విచ్చెస్ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే మనకి యాంకర్ స్విచ్చెస్ అయితే వాడారండి. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా చూసుకున్నాం కదండి. గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మనకి 7,000 to 8,000 అయితే రెంటల్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుందండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి 2,700 square feet అనేది కూడా రావడం జరిగిందండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో ఇక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి. ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో ఓనర్ నెంబర్ ఇస్తానండి. ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే మళ్ళొకసారి కూడా ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకుందామండి. మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ మనకి ఇప్పుడు వరంగల్ హైవే కానీ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే మన స్టార్టింగ్లో మీకు లొకేషన్ అనేది కూడా చూపించడం జరిగిందండి. ఇంటి నుంచి మనకి ఏదేది ఎంత డిస్టెన్స్ ఉంటుందండి ఒకసారి చూసుకోవచ్చు. అలాగే మనం ఈ ప్రాపర్టీ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్టయితే ఫేజింగ్ వచ్చేసి మనకి 23.4 ఉంటుందండి. డెప్త్ వచ్చేసి మనకి 60 ఉంటుంది. G+1లో కన్స్ట్రక్షన్ చేస్తారండి. 156 గజాలలో వెస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి హౌస్ అండి ఇది. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ యొక్క డీటెయిల్ చూసుకున్నట్టయితే మనకి 1,35,00,000 చెప్తున్నారండి. 1,35,00,000 అది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా త్వరపడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ సైడ్ ఆఫ్ ది హైదరాబాద్ ఏదైతే ఉందో మనకి ర్యాపిడ్గా డెవలప్మెంట్ అనేది కూడా కావడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఈ బడ్జెట్లో హౌస్ అయితే చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి సూటబుల్ ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి అండర్ GHMC పరిధిలోకి వస్తుందండి. ఇక్కడ మన లీగాలిటీ గురించి చూసుకున్నట్టయితే డాక్యుమెంటేషన్ ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. అలాగే కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.